ఓటర్ల లెక్క కొలిక్కి ముసాయిదా జాబితా విడుదల. రాష్ట్రంలో 2.64 కోట్ల ఓటర్లు, 73.39 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపట. నేటి నుంచి తొలగిన ఓటర్ల నోటీసులు. ఓటు లేకుంటే దరఖాస్తు చేసుకోండి అట సిఇఓ సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో ఓటర్ల సమగ్ర సవరణ ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 3.38 కోట్ల ఓటర్లకు గాను 2.64 కోట్ల ఓటర్లు ఎస్ఐఆర్లోని వివరాలు నమోదు చేసుకున్నారని సిఇఓ సుదర్శన్ రెడ్డి ప్రకటించారట. మొత్తం 73.39 లక్షల ఓటర్లు పేర్లు తొలగిపోయినట్టు చెప్పారు. 32.36 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ వివరాలను నమోదు చేయకపోవడంతో ఆన్ మ్యాపింగ్లో ఉన్నాయని గుర్తించామని, మరో 60.50 లక్షల మంది ఓటర్ల పేర్లలో తప్పులు, పొరపాట్లు, వయస్సు సమస్యలు ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఇలా ఉన్న 92 లక్షల ఓటర్ల ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తారని, వాటికి సరైన గుర్తింపు పత్రాలను చూపించాలని సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో, గ్రామ పంచాయతీలో, మండలాలలో ముసాయిదా జాబితాను ప్రచురించినట్టుగా ఆయన తెలిపారు. ఈ ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 16లోగా అభ్యంతరాలను తెలపాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 15 వరకు పూర్తయ్యేటట్లు వివరించారట. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఓటర్ల సమగ్ర సవరణనైతే ముగిసింది. 3.38 లక్షల మంది ఉంటే ఇప్పుడు 2.64 కోట్ల మంది మాత్రం ఎస్ఆర్ వివరాలు ఇచ్చినట. ఆ వివరాలు ఇచ్చిన వాళ్ళలో దాదాపు 73 లక్షల ఓట్లు కూడా రద్దయిపోయినాయట. వాళ్ళ యొక్క ఓట్లు వెళ్ళిపోయినాయి. ఎందుకు పోయినాయి అంటే, కొందరు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నుండి వాసులు వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోవడం, లేకపోతే పని కోసం వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం, లేకపోతే అప్పుడే ఆ ఇంట్లో ఒక 18 ఇయర్స్ చిన్న వ్యక్తి కొత్తగా ఓటు రావడం, ఈ విధంగా కొన్ని పోయి కొన్ని వచ్చి ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాయట. కొంతమందికి 2 చోట్ల ఓటు ఉండడం కూడా ఇక్కట్లను తెచ్చిపెట్టిందట. ఆ ఓట్లన్నీ కూడా తీసివేయగా దాదాపు 60 లక్షలకు పైగా ఓట్లో మాత్రం ఇందులో పేర్ల తప్పులు, ఇంటి పేరు సమస్య, అలాగే వయస్సు అంటే తండ్రికి కూతురికి మధ్య వ్యత్యాసం ఉన్న వయస్సు, అలాగే ఇంట్లో నానమ్మకు తాతకు అలాగే మనమడికి మధ్య కూడా వ్యత్యాసం. నిన్న మనం చదువుకున్నట్టుగా పెద్ద ఎత్తున వయస్సులో మాత్రం చాలా తప్పిదాలు పెట్టిరట. ఇందువల్ల కూడా ఓట్లందరూ కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ఎలక్షన్స్ బూత్లో అంటే గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి మీ ఎలక్షన్ బూత్లో ఈ ముసాయిదా నివేదికను అంటిస్తాం. అక్కడ ఎవరెవరికైతే ఇబ్బంది జరిగింది మీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పేర్ల లిస్ట్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్ట్లో మీ యొక్క మిస్టేక్స్ ఏంటనేది పెడతాము. ఆ మిస్టేక్స్ చూసుకొని మళ్ళీ ఒకసారి మీరు ఓటును నమోదు చేసుకునేటువంటి ఆ ప్రక్రియ మరొకసారి మీకు అవకాశం ఇస్తాను. సెప్టెంబర్ 17లోగా మీరందరూ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే కూడా ఆ ఎన్నికల సంఘం అయితే అందరికీ హామీ ఇచ్చింది. అలాగే ఎన్యూమరేషన్ సక్సెస్. ఎస్ఐఆర్కు 2026లో భాగంగా 25 జూన్ నుంచి 10 ఆగస్టు వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయినట్లు సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఒకవేళ ఎవరైనా తమ ఓటు గల్లంత అయిందని తెలిస్తే స్థానికంగా ఫారం 6ను డిక్లరేషన్ పూర్తి చేసి ఇస్తే వారికి ఓటు హక్కు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పేర్లలో తప్పులు, ఆన్ మ్యాపింగ్ అయిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున దీనికి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ 2026 జూన్ 25న మొదలైంది. జూన్ 25 నుంచి జూలై 1 వరకు పెట్టిరు. మొదటి రోజు వారం రోజులు పెట్టిరు. ఆ వారం రోజుల్లో దాదాపు ఇంకా 88 లక్షల ఓటర్లు కూడా నమోదు కాకపోవడంతో ఇంకా సమయం కావాలేమో అని చెప్పేసి మరొకసారి ఆగస్టు 10 వరకు కూడా సమయం ఇచ్చారు. మరొక 10 రోజులు సమయం ఇచ్చి ఈ విధంగా 15 రోజుల పాటు కూడా ఇది కొనసాగింది. ఈ కొనసాగినటువంటి విధానంలో ఇప్పటికీ కూడా 90 లక్షల ఓటర్లు కూడా తప్పిదాలు జరిగినాయి. ఇంటి పేర్లు, వయస్సులు అవన్నీ మిస్టేక్స్ అయినాయి. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకోవాలి. ఓటును నమోదు చేసుకోవాలంటే మీరు నింపవలసినటువంటి ఫారం 6ను డిక్లరేషన్ పూర్తి చేసి ఆ ఫామ్ 6లో పూర్తి చేసి మీ డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా కరెక్షన్ అయిపోయి మీ మళ్ళీ ఓటును మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఓటు విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి చూడాలి ఎంతమంది ఓట్లు పోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2 ఓట్లు ఉన్న అంటే ఒకే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి 2 నియోజకవర్గాల్లో కావచ్చు, 2 పార్లమెంట్ స్థానాల్లో కావచ్చు ఓటు ఉంటే ఒక వ్యక్తి 2 ప్లేస్లో ఓటు వినియోగించుకున్నా ఉండి రద్దు చేసుకోకపోయినా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటే వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది, జరిమానా ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఎంతమందికి 2 ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి శిక్ష పడే అవకాశం ఉందో చూడాలి మరి.